మా నవ్వుల గ్యారంటీ ఛానల్కి సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. కాబోయే కార్టూనిస్టులందరికీ సుస్వాగతం. నిన్నటి వీడియోలో మనం కార్టూన్లు గీయాలంటే ప్రాక్టీస్ చేయవలసిన గీతల గురించి తెలుసుకున్నాం. అలాగే సింపుల్గా ఆ కార్టూన్ గీతల్ని పూర్తి బొమ్మలుగా మార్చడం తెలుసుకున్నాం. ఈరోజు ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక సోఫాని వేయడం నేర్చుకుందాం. మా నవ్వులు గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఇవి దాదాపు ప్రతి కార్టూన్లో వేయవలసి ఉంటుంది. కార్టూన్లు నేర్చుకునేటప్పుడు మనుషుల్ని వేయడం ఎంత ముఖ్యమో ఇటువంటి ప్రాణం లేని వస్తువులను వేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఒక కుర్చీ, టేబుల్ లేదా ఒక సోఫా వేసినప్పుడు మనం రెక్టాంగిల్స్ వాడతాం, స్ట్రైట్ లైన్స్ వాడతాం. వీటిని పూర్తి స్ట్రైట్గా కాకుండా లైట్గా బెండ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక కుర్చీని ఎదురుగా ఉండే పోజులో వేద్దామా? ఇలా చూడండి, స్ట్రైట్ లైన్స్, అలాగే స్క్వేరు, రెక్టాంగిల్. ఒక్కసారి మీ ఇంట్లో కుర్చీలను చూస్తే అర్థమవుతుంది. కుర్చీల్లో ఈ రోజుల్లో రకరకాలు వస్తున్నాయి. ఒక మోడల్కి ఇంకో మోడల్కి సంబంధం లేదు. ఇది సాధారణంగా అందరిళ్లలో కనిపించేటువంటి ఒక ప్లాస్టిక్ చైర్ కానీ లేకపోతే ఒక వుడెన్ చైర్. ఇప్పుడు మనం ఇందులో చక్కగా వెనక వైపు ఇలా బద్దలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం స్ట్రైట్ లైన్స్ అంతకుముందు చెప్పాం కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఆ ప్రాక్టీస్లో మనం ఏవైతే స్ట్రైట్ లైన్స్ వాడామో అవి ఇలాంటి చోట్ల ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మనకి వెనక మన వీపు ఆనుకునే భాగం తయారైంది అనుకుందాం. ఇక్కడ కొంచెం ఇలా వాలుగా వేద్దాం. కూర్చునే సీట్ అన్నమాట ఇది. ఎదురుగా చూస్తే కొంచెం వాలుగా కనిపించాలి. దీనిని పెర్స్పెక్టివ్ అంటారు. పెర్స్పెక్టివ్ అయితే పెర్స్పెక్టివ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అది ఇప్పుడు చెప్పుకున్నట్లయితే మీరంతా బెదిరిపోతారు. అందుకే దాని గురించి నేను పెద్ద చెప్పడం లేదు మీకు. తర్వాత క్లాసుల్లో మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం వాటి గురించి ముచ్చటించుకుందాం. ఇది సింపుల్గా ఒక చైరు వేసుకునే పద్ధతి. ఇప్పుడు ఇందులో మరి హ్యాండ్స్ కావాలి కదా, హ్యాండ్స్ కావాలంటే ఇక్కడి నుంచి స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ సుమారుగా ఈ మధ్య నుంచి మనం ఇలా వాలుగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి స్ట్రైట్గా వేసి ఈ మధ్య నుంచి వాలుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కుర్చీ రూపం వచ్చేసింది కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు కాళ్ళు పూర్తిగా కనిపిస్తాయి. అలాగే వెనక కూడా ఉంటాయి కదా కాళ్ళు, అవి కూడా కొంచెం కనిపించేట్లుగా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత సైజు ఉందో ఇక్కడి నుంచి అవి కూడా అంతే సైజులో ఉంటాయన్నమాట. మనం ఇక్కడ మాత్రమే వాటిని వేస్తే సరిపోతుంది. ఆ కాళ్ళని దీనికి తిన్నగా వేయాలన్నమాట. వేసినట్లయితే ఆ కాళ్ళు కూడా కనిపిస్తాయి. 4 కాళ్ళు కనిపించినప్పుడు మనకేంటంటే అది చక్కగా పూర్తి రూపం ఉన్న కుర్చీలాగా మనకి కనిపిస్తుంది. మనం తరువాత దీంట్లో మనుషులను కూడా కూర్చోబెడదాం. ఇప్పుడు మనం ఒక సోఫా చైర్ని వేద్దాము. సోఫా చైరు చాలా తేలిగ్గా వేయచ్చు. సోఫాలు 100 రకాలు ఉంటాయి, కానీ మనం కార్టూన్లో వేయడానికి వీలైనంత తేలిగ్గానే మనం వేసుకుంటూ పోదాము. చాలా సింపుల్, చూస్తూ ఉండండి. మనం తెలియకుండా వేయాలి అంటే భయం వేస్తుంది, అమ్మో ఇంత పెద్దది మనం వేయగలమా అని. కానీ మనం వేస్తూ పోతే ఏదైనా ఇంతేనా అనిపిస్తుంది. చూడండి, ఇది సోఫా ఉంటుంది, సోఫా పక్కన 2 చైర్లు కూడా ఉంటాయి కదా, ఆ చైర్స్ అన్నమాట. ఇందులో మనం రెక్టాంగిల్స్, స్ట్రైట్ లైన్స్ వాడుతున్నాం, ఇంకేం వాడటంలా. చూడండి, ఇవి స్ట్రైట్ లైన్స్. తర్వాత
ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇది కర్వ్ అయిపోయింది. ఇది ఒక సోఫా. కావాలంటే సోఫాలో ఇంకో లైన్ కూడా వేసినట్లయితే ఇక్కడ కూర్చునే భాగం అన్నమాట. ఇది ఇక్కడ మనం చక్కగా ఓ మోడల్ కోసం 2, 3 సున్నాలు పెడదాం. ఇప్పుడు మనం సోఫా చైర్ పూర్తయింది కదా. సోఫా చేయాలంటే ఎలా? సేమ్ ఇదే ప్రాసెస్, కొంచెం వెడల్పుగా వేస్తాం అంతే. అది కూడా వేద్దామా? సరే వేద్దాం. చూడండి, మళ్ళీ ఇది చేతులు పెట్టుకునే ప్లేసు. ఇది పొడుగ్గా వేసాం అంతే. ఇది మళ్ళీ చేతులు పెట్టుకునే ప్లేస్. ఇక్కడో గీత గీయండి, స్ట్రైట్ లైన్. ఇక్కడో గీత గీయండి, స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక కర్వ్ లాగా గీసుకుంటూ రండి. అయిపోయింది, మన సోఫా తయారైపోయింది. ఇందులో మనం మనుషులను కూర్చోబెడతాం. టేబుల్ కూడా మనం ముందు చెప్పుకున్నట్లే స్ట్రైట్ లైన్స్ అండ్ రెక్టాంగిల్స్. చూడండి, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. ఇవి కాళ్ళు. ఇది టేబుల్, ఫుల్ బాక్స్ టైప్ టేబుల్ అన్నమాట. టేబుల్స్లో రకరకాలు ఉంటాయి, ఒట్టి కాళ్ళు మాత్రమే ఉంటాయి, బాక్స్ ఉండదు. ఇది ఇప్పుడు ఇందులో మనం కావాలంటే ఒక పని చేద్దామా? చిన్న పని చేద్దాం. ఒక 4 డోర్లు కూడా ఉండేట్టుగా వేద్దాం. షెల్వ్స్ అంటాం కదా, అరలు. ఈ భాగాన్ని వేస్ట్ కానివ్వకుండా కింద అరలు పెట్టి అరల లోపల మనం వస్తువులను దాచుకుంటాం. ఇలా ఎన్ని కావాలంటే అలా అరలు పెట్టుకోండి, పెద్దవి పెట్టండి, చిన్నవి పెట్టండి, మీ ఇష్టం. ఇది మనం అర బయటకు లాగడానికి ఒక పిడి అన్నమాట. ఇది టేబుల్ తయారైపోయింది. ఇప్పుడు టేబుల్ ఖాళీగా ఉంది, దీన్ని ఎలాగ వదిలేద్దామా? మీ ఇంట్లో టేబుల్ మీద ఏముంటుంది? ఏమిటి, టీవీ ఉంటుందా? మా ఇంట్లో కూడా టీవీనే ఉంటుంది. సరే, టీవీని డ్రా చేసేద్దాం. ఓకే, ఎంత, అది కూడా స్క్వేరే, ఎంత తేలిగో చూడండి. జస్ట్ ఒక రెక్టాంగిల్, స్ట్రైట్ లైన్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్. ఇంతేనా? ఈ సైజే ఉంటుందా? మీ ఇంకా పెద్ద పెద్ద సైజా? మా ఇంట్లో అయితే ఈ సైజే లేండి. ఇప్పుడు మనం ఉండే గది కంటే మనం వాడే టీవీల సైజు పెద్దగా ఉంటుంది కదా. 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఇలా గీత కొడితే దీని అర్థం ఏంటంటే అది గ్లాస్ అని అర్థం అనమాట. గ్లాస్. ఇది స్టాండ్, ఇది స్టాండ్ అనమాట. ఇలా గీతలు కొడితే మీకు డెప్త్ వస్తుంది, దానికి అందంగా వస్తుంది అనమాట. ఇది ఇంకా ఖాళీగా ఉందా? మన ఇష్టం, అంతేం లేదు దీనికి. మీరు ఖాళీ వదిలిపెట్టండి, చక్కగా ఇలాంటి గీస్తూ ఉన్నట్టయితే మీకు బాగా ప్రాక్టీస్ వస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ గీస్తూ ఉండాలన్నమాట. పూలు సింపుల్గా గీసేద్దాం. ఆకులు, ఇంట్లో ఉండేటికి పళ్ళు ఏమి ఉండవు కాబట్టి మనం గీయట్లేదు, కానీ అది చూసారా నీట్గా తయారైందా? ఇప్పుడు ఒక మనిషి సరదాగా వేద్దాం. అంటే కార్టూన్ అంటే మనుషులు లేకుండా ఉండవు కదా. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెబుతాను. మనం మనుషుల కంటే ముందు వస్తువుల్ని వేయడం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మనుషులు వేయడం అనేది చాలా ఈజీ. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరే కదా. వాళ్ళు వేసుకునే బట్టల్లో 2-3 తేడాలు ఉంటే ఉండవచ్చు.
కానీ వస్తువులు కొన్ని వేల రకాలు ఉన్నాయి. అయితే కార్టూన్లు కూడా మనం వేల రకాలు కాకపోయినా కొన్ని వందల రకాలనైతే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. కాబట్టి మనం మనుషుల కంటే ముఖ్యంగా వస్తువుల్ని పర్ఫెక్ట్గా గీయటం నేర్చుకోవాలి. ఈయన చక్కగా ఒక ఫోటో దిగాడు అన్నమాట. వీళ్ళదే ఈ టీవీ, ఇది నా టీవీ అని చెప్పడానికి టీవీ పక్కన ఆ టేబుల్ పక్కన నిలబడి ఫోటో దిగాడు అనమాట. ఇలా మీరు పెంచుకుంటూ పోవడమే. ఈ వెనకాల మనం ఇవి ఎప్పుడు వేసినా కూడా వీటికి ఒక బేస్ తయారు చేయాలి. బేస్ అంటే ఇవన్నీ కూడా ఒక ప్లేస్ మీద ఆధారపడి ఉంటాయి కదా, ఓ భూమి మీద గాలిలోనో ఇంకో చోట ఉన్నట్టుగా మనం ఒక వెనకాల మీరు ఇలా ఒక గీత గీసారనుకోండి, అంతే చక్కగా దాని బేస్ తయారైపోయింది అనమాట. ఈ ఫ్లోర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి, ఫ్లోర్ మీద ఇవి ఉన్నట్టుగా బేస్ తయారైపోయింది. ఇప్పుడు ఇది చక్కగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇద్దరు మనుషులను తీసుకుని వాళ్ళని ఇందాక వేసాం కదా కుర్చీలు, ఆ కుర్చీల్లో కూర్చోబెడదాం, కుర్చీ సోఫాల్లో. ఓకే, మనం ఇందాక మామూలు కుర్చీ ఒకటి, సోఫా కుర్చీ ఒకటి డ్రా చేసాం కదా, అవి ఇవి అన్నమాట. దాని తర్వాత ఒక సోఫా డ్రా చేసాం. ఇదిగో ఆ సోఫా. మరి ఈ సోఫాలో కూర్చోపెట్టడానికి ఇద్దరు మనుషులు కావాలి కదా. ఇదిగో కూర్చోవడానికి రెడీగా ఉన్నారు బామ్మగారు, తాతగారు. ఈ కుర్చీలో మొదట తాతగారు కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దాం. రెండిట్లో తాతగారిని కూర్చోబెట్టాం, పోజులు మార్చాము. బాగుంది కదా, బాగా సెట్ అయ్యారు. ఇప్పుడు సోఫాలో మరి పెద్దది కదా, ఇద్దరిని కూర్చోబెడదాం, బామ్మగారిని తాతగారిని. ఇదిగో ఇలా కూర్చున్నారు. వీళ్ళు కూడా చక్కగా సెట్ అయ్యారు. ఇక్కడ మనం పూర్తిగా వేసిన ఒక బొమ్మను చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మనిషి ఒకడే కానీ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ. ఒక పెద్ద టేబుల్ ఉంది, ఒక టీవీ ఉంది, ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, అలాగే వెనకాల మనం ఒక బల్బు, ఒక ఏసీ, ఇలాంటివన్నీ మనం వేస్తాం అన్నమాట. వేసినప్పుడు ఏమవుతుంది, మనుషులు ఒకళ్ళిద్దరే ఉంటారు కానీ వస్తువులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకేమన్నా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్లలో తెలియజేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం.